చేస్తారు 122 మార్కులని వాళ్ళు రిలీజ్ చేస్తారు. వీళ్ళు ప్రెస్ నోట్లేమో హైయెస్ట్ వచ్చిన మార్కులకి 100 మార్కులని రిలీజ్ చేస్తారు. మళ్ళా పాపము ఆ వ్యక్తి పోయి మరి మీరు 100 మార్కులనే రిలీజ్ చేసిర్రు, మరి మీరు నాకు 122 మార్కులు వచ్చినాయి కదా 100 అని ఎట్లా రిలీజ్ చేసిర్రు అని చెప్తే ఆ వ్యక్తిని పిలిచి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు ఉన్న మార్కులు కూడా పోతాయి, నీ ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది, నువ్వు దీని గురించి మాట్లాడొద్దని చెప్పి ఆయన రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోకుంటే పెట్టుకోలేను. టోటల్ అయిన మార్క్స్ వస్తాయి 330. ఆయన రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోలే. ఇది బయటకు వస్తే ఎట్లా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే వెబ్సైట్లో చేంజ్ చేసేసి 188 మార్కులను పెట్టేశారు. ఆయన రీకౌంటింగ్కి పెట్టుకోలే, రీవాల్యుయేషన్కి పెట్టుకోలే, ఏది పెట్టుకోలేదు. మరి ఆయన మార్కులు 122 వచ్చిన దాన్ని మీరు 100 అని ఇచ్చినందుకు ఆయన అడిగినందుకు మీరు టోటల్ 330 వచ్చిన మార్కులని తీసుకొచ్చి 188 మార్కులని మళ్ళీ మీరు ఎట్లా చేంజ్ చేస్తారు? మీరే అనౌన్స్ చేస్తారు, మీరే చేంజ్ చేస్తారు అంటే ఇది ఎంత పెద్ద స్కామో మొత్తము మీరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఇవాళ ఎందుకు దీని మీద బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు? ఇంత పెద్ద స్కామ్ అయితే తెలంగాణలో అతి పెద్ద స్కామ్ అయింది ఇది. ఇంత పెద్ద స్కామ్ అయితే నేను ప్రూఫ్స్తో సహా చెప్పిన, ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, కంపల్సరీ దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ కావాలి, దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేయండి. ఇది వాస్తవమా కాదా అనేది ఆ జ్యుడిషియరీలో తేలిపోతుంది కదా. మీకు భయం ఏంటిది? ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? ఖచ్చితంగా దీన్ని ఎందుకు వాయిస్ నొక్కుతున్నారు? మేము ప్రశ్నలు అడిగితే మా నాయకుడు ఇంతకుముందు నా మిత్రుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడితే రాకేష్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. మాకు నోటీసులు ఇచ్చుడు, మా మీద కేసులు పెట్టుడు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే దీని మీద స్కామ్ జరిగిన చైర్మన్ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టుర్రి. మీకు దమ్ముంటే దీని తప్పు జరిగింది అని చెప్పి దీని మీద చెప్పండి తప్పితే ఇది చెప్పకుండా మీరు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతాం, మీకు గొంతులు నొక్కుతాం, మీకు ఇబ్బంది పెడతాం, మీ కేసులకి నోటీసులకి ఎవడు భయపడేటోడు లేడు. ఖచ్చితంగా ప్రజల లోపలికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా అడుగుతాం, ఖచ్చితంగా మీరు చేసిన స్కామ్ని ప్రజలకి కనబడేలాగా ఇలా ప్రూఫ్స్తో సహా నేను బయట పెట్టినను. ఖచ్చితంగా వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చెప్పక తప్పదు. ఇలా ఒకటే అడుగుతా ఉన్నాను, వీళ్ళు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మరి ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు 563 మందికి ఓన్లీ 1% ఇంటర్వ్యూకి పిలిచాను. ఎక్కడ కూడా అట్లా జరగదు. 1:2 ఇంటర్వ్యూస్ పిలుస్తారు, కంపల్సరీగా 1:2 ఇంటర్వ్యూగా పిలుస్తారు. మరి 1:2 ఇంటర్వ్యూ ఎందుకు పిలవలే? దీంట్లో ఏం మతలబ్ ఉంది? దీనికి జవాబు చెప్పరా? యా బీజేపీ నాయకులైతే మా అప్పుడు లీక్ అయినప్పుడు ఎస్ మా కేసీఆర్ గారు ధైర్యంగా లీక్ అయినప్పుడు తప్పు జరిగింది, ఖచ్చితంగా రద్దు చేస్తామని మేము రద్దు చేసినాం, ధైర్యంగా రద్దు చేసినాం. మరి మీరు ఎందుకు రద్దు చేయరు? 100% ప్రూఫ్స్తో సహా చూపించిన ఇలా ఖచ్చితంగా మీరు రద్దు చెయ్యాలి. ఇలా బీజేపీలో పడుకున్న నాయకులు ఎగిరెగిరి పట్టురు అన్నాడు మా ప్రభుత్వంలో అయిన నాడు, ఇలా ఎక్కడ వేయరు? కిషన్ రెడ్డి గారు ఎక్కడ అనుకున్నారు? బండి సంజయ్ గారు ఎక్కడ అనుకున్నారు? ధర్మపురి అరవింద్ గారు ఎక్కడ అనుకున్నారు?